38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఆయన వల్ల కాల. అప్పటికి యేసు ప్రభువారు పుట్టల. ఆయన ఆ రోగం తెల్లి అక్కడ కూర్చున్నప్పుడు, ఆ స్థలం ఉన్నప్పుడు యేసు ప్రభువారు పుట్టల. యేసు ప్రభువారు పుట్టింది 33 సంవత్సరాలు, ఆయన రోగంతో ఉన్నది 38 సంవత్సరాలు. 33లో వెళ్ళినప్పుడు ఆయనకి 35 సంవత్సరాలు అక్కడ కూర్చొని, అనగా 5 సంవత్సరాలు ముందు నుండి అక్కడ కూర్చున్నాడమ్మా. కానీ నిరీక్షణ వదిలిపెట్టల, నమ్మకం వదిలిపెట్టల. ఏదైనా సరే నేను కార్యం చూస్తానని చెప్పిన పట్టుదలతో ఉన్నాడు. ఎందుకో తెలియదు, సమయం వచ్చింది. 38 సంవత్సరాల నుండి జరగని అద్భుతం. ఎందుకని అప్పుడే జరిగింది? నమ్మకం. దానికి ఒక సమయం పెట్టాడు దేవుడు. ప్రతిదానికి సమయం ఉన్నట్లుగా నీకు సమయం అక్కడ ఇచ్చాడు. అంతే, స్వయంగా వచ్చాడు. ఏం కావాలి నీకు అన్నాడు. లే అన్నాడు, అంతే. ఆ నీళ్ళను తాకింది లేదు, వాళ్ళతో ముందెళ్ళింది లేదు. అందరూ అన్ని సంవత్సరాలు నీళ్లు తాకిన తర్వాత దేవతలు వెళ్ళి తాకారే కానీ ఈ 38 సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తి నీళ్ళను తాకలా. చూసావు అద్భుతం? వాళ్ళందరూ నీళ్లు తాగి స్వస్థపడి ఆయన అంటున్నారు. కానీ ఈ వ్యక్తి గొప్పతనం ఏందా? 38 సంవత్సరాలు బాధపడినా ఆయనలో ఉన్న నిరీక్షణ, ఆయన నమ్మకం ఏంటంటే నీళ్ళని తాకలా. ఆశీర్వాదం తన్నుకుంటూ వచ్చేసింది, స్వస్థత తన్నుకుంటూ వచ్చిందండి. అద్భుతం అది. మనం వెళ్ళటం కాదు, మన దగ్గరికి రాడు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, నేను జస్ట్ ప్రయత్నం మాత్రమే చేస్తా, నేను జస్ట్ ట్రై చేస్తా, వల్ల కాకపోతే వదిలేస్తా, దేవుడే నా దగ్గరికి తీసుకురావాలి. ఎన్నిసార్లు చెప్పుకుంటాను మీకు? నేను 1, 2, 3 ఛాయిస్ ఇస్తా. అది కాని పక్షములు ఇక దాన్ని తీసి పక్కన పడేసేస్తా. దేవుని చిత్తమైతే నా దగ్గరికి రావాల్సిందే. దేవుని చిత్తమైతే నా దగ్గరికి రావాల్సిందే. నేను మాత్రం వెళ్ళను. ఇది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకనే దేవుడు నాకు తోడై ఉండి తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. పడటానికి సమయం ఉంది, లెగవటానికి సమయం ఉంది. అని బైబిల్ చెప్పింది. నీతిమంతుడు 7 సార్లు పడినా లెగుస్తాడంట. మరి భక్తిహీనుడు పడితే లెగుస్తాడా? లెగవలేడు. లేపడు దేవుడు, దేవుడు లేపాలి. గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై రాత్రి కాల సమయం ముందు మనం ఇక ముగింపులోకి వెళ్ళిపోదాం. రాత్రి క్యాండిల్స్ వెలిగించి ఆయన నామాన్ని మహిమపరచాలి. క్యాండిల్స్ ప్రోగ్రాం ఆఖరి రోజు, 3వసారి క్యాండిల్స్ వెలిగిస్తూ వెలిగించినప్పుడల్లా మనమే అయి ఉంటాం. కాబట్టి నా సమస్యే కాలిపోవాలి, నా బాధే కాలిపోవాలి, నేను మాత్రం ఇతరులకు ఉపయోగపడాలి. ఇదే నేను ఎప్పుడు క్యాండిల్ వెలిగించినప్పుడల్లా చెప్పే మాట. కాబట్టి క్యాండిల్ వెలిగించడానికి సమయాన్ని దేవుడు ఏర్పరిచాడు. సర్వకృపానిధి ప్రార్థనా మందిరానికి ఎప్పుడు? ఉపవాస దినాలు మొదటి రోజున, 20 రోజులకి, 40 రోజులకి. 1, 2, 3. ఫస్ట్, లాస్ట్, మధ్యలో. అంతే కదా? ఫస్ట్, మధ్యలో, లాస్ట్. ఎవరికి ఇబ్బంది లేకోకుండా చాలా సింపుల్గా దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ఈ 40 దినాలు ముగింపులు అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం క్యాండిల్ వెలిగిస్తుండగా మన సమస్య కాలిపోవాలి, మన ఇబ్బంది కాలిపోవాలి. మనము వెలుగుగా ఉండి ఇతరులకు వెలుగునిచ్చే వారిగా కూడా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం.